19వ శతాబ్దపు ఆరంభంలో ప్రషా దేశపు రాజైన ఫ్రెడరిక్ విలియం తన దేశము దుస్థితిలో ఉన్నట్లు గ్రహించాడు. తరచుగా యుద్ధములు చేసినందువలన ఖజానా ఖాళీ అయిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలు చేపడదామంటే నిధులు లేవు. బాగా ప్రార్థన చేసి ఆయన ప్రష్యాలోని స్త్రీలందరికీ ఒక బహిరంగ లేఖను వ్రాశాడు. వారంతా స్వచ్ఛందంగా వారి వెండిని, బంగారాన్ని అర్పించాలని కోరాడు. అలా సమర్పించిన తర్వాత జ్ఞాపికగా ఒక చిన్న ఇనుప శిలువను వారికి ఇస్తా అన్నారు. దానిపై నేను ఇనుముకు ప్రతిగా బంగారాన్ని ఇచ్చాను 1813 అని వ్రాయబడి ఉన్నది. దీనికి అనూహ్యమైన స్పందన లభించింది. ఆ దేశపు స్త్రీలంతా తమ ఆభరణముల కంటే రాజుగారిచ్చే బహుమానాన్ని ఎక్కువ విలువగా ఎంచారు. వారు ఆ ఇనుప శిలువను ధరించుకోవడమే తన భాగ్యమని తలంచారు. బంగారం మీద మోజు తగ్గిపోయింది. కాలక్రమేణా ఇనుప శిలువనే వేసుకునేవారు. ఈ లోక సంబంధమైన ఒక రాజు ఇచ్చిన పిలుపుకు స్పందించి ఆ దేశ ప్రజలు అంత త్యాగానికి ఒడిగట్టినప్పుడు రాజాది రాజైన యేసుప్రభు పిలుపుకు మనం ఎలా స్పందించాలి?